మన దేశంలో కోర్టులల్లో కేసు విచారణలు ఎట్లా జరుగుతాయో తెలుసు కదా. ఏండ్లకేండ్లు విచారణ జరుగుతూనే ఉంటుంది. సాగదీసి లాస్ట్కు ఎప్పటికో తీర్పిస్తారు. అప్పటికే అంత చల్లబడిపోతుంది. అందుకే కేసు ఓడినోడు అక్కడనే ఏడుస్తే గెలిచినోడు ఇంటికొచ్చి ఏడుస్తాడు అని కొందరు జోకులు వేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అగో గా తాతను చూస్తే మీకే అర్థమవుతుంది. అయ్యో పాపం తాతకు నడవనే వస్తలేదు కదా, నడుమని తొంగిపోయింది. కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదన్నట్టున్నాడు. ఇద్దరు మనుషులు ఇటోగలు పట్టుకొని నడిపిస్తున్నారు. పాపం దవాఖాన గిన్నె తీసుకుపోతున్నారేమో అనుకుంటుర్రా ఏంది? కాదుల్లా జైలుకు కొంచబోతున్నారు. అవును, జైలుకి ఎందుకు మరి ఇప్పుడు వినను అంటే అప్పుడు ఎప్పుడో చేసిన నేరానికి తాతకి ఇప్పుడు 3 ఏళ్ల జైలు శిక్ష పడ్డదట. అసలు ఏం జరిగిందయ్యా అంటే ఈ తాత పేరు దీప్ రాయ్, వయసు 84 ఏండ్లు. 1992ల బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో వాళ్ళ ఇంటి పక్కకు ఉండే భార్యాభర్తల మీద ఈయనతో పాటు ఇంకొంతమంది కలిసి అటాక్ చేసిండ్రట. ఆ కేసులో 5గురి మీద కేసు బుక్ చేసిండ్రట పోలీసులు. అప్పటి నుండి కోర్టుల కేసు విచారణ జరుగుతూనే ఉన్నది. ఈ లోప 5గురు నిందితుల్లో 4 జీవిడిచిండ్రట. ఇక లాస్ట్కి ఇప్పుడు అంటే 33 ఏండ్ల తర్వాత ఫైనల్ తీర్పు వచ్చింది. పోయినోళ్ళు ఓంగా మిగిలిన ఈ తాతకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే అప్పీల్ చేసుకునేటందుకు ఈ తాతకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందట. ఇప్పుడు ఈ ముచ్చటంతా సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు తాత అని కొందరు అంటుంటే తీర్పుల తప్పు పట్టేది ఏం లేదు కానీ దానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అని అనుకోబట్టిరట ఇంకొంతమంది.